ఈరోజు మన టాపిక్ వచ్చేసి నార్టన్స్ థియరం. సో నార్టన్స్ థియరం స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ఎనీ టూ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ రెసిస్టెన్స్ కెన్ బి రిప్లేస్డ్ బై అన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. సో అకార్డింగ్ టు స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ దాని లోపల ఎన్నైనా వోల్టేజ్ సోర్సెస్ ఎన్నైనా రెసిస్టెన్స్ అనేటివి ఉండని, ఆ కాంప్లికేటెడ్ నెట్వర్క్, ఆ కాంప్లెక్స్ నెట్వర్క్ని మనం ఎలా డిజైన్ చేస్తాం? ఒక సింపుల్ కరెంట్ సోర్స్ పెట్టుకొని, ఓన్లీ వన్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసుకొని దాని లోపల మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తుంది ఈ నార్టన్స్ థియరం ప్రకారం. స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఏదైనా సరే ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్నైనా వోల్టేజ్ సోర్సెస్ ఉండని అండ్ ఎట్ ద సేమ్ టైం దాని లోపల ఆ నెట్వర్క్లో ఎన్నైనా రెసిస్టెన్స్ అనేటివి ఉండని, ఆ కాంప్లికేటెడ్ సర్క్యూట్ని ఒక కరెంటు సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా కన్వర్ట్ చేసుకొని, సింపుల్గా కన్వర్ట్ చేసుకొని మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామంట. నథింగ్ బట్ కరెంట్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్, ఇలా ఉండే సర్క్యూట్ని ఇలా డిజైన్ చేసుకొని మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుందంట ఈ నార్టన్స్ థియరం. అది ఎలానో ఒక సింపుల్ సర్క్యూట్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో మనం చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కేవీఎస్ ట్రిక్స్. అండ్ మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా సరే, ఏదైనా టాపిక్లో డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో మన ఛానల్లో చాలా వీడియోస్కి యొక్క లింక్స్ అనేటివి ఉండడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్. ఒక నెట్వర్క్ తీసుకున్నట్టయితే దానిలో ఒక వోల్టేజ్ సోర్స్ అండ్ అలాంగ్ విత్ గ్రూప్ ఆఫ్ రెసిస్టర్స్ అనేది మనం ఒక నెట్వర్క్ తీసుకున్నాం. అండ్ దీంట్లో మనకి లోడ్ రెసిస్టర్ ఏదైతే ఉందో అది ఒక 5 ohms అనేది తీసుకున్నాం. సో నార్టన్స్ థియరంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఉన్న సేమ్ థెవెనిన్స్ థియరంలో అయినా నార్టన్స్ థియరంలో అయినా ఉన్న ఏదైతే లోడ్ రెసిస్టర్లో మనం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? లోడ్ రెసిస్టర్ అనేది తీసేయాలి. సో ఇక్కడ కూడా సేమ్, నార్టన్స్ థియరంలో కూడా సేమ్ లోడ్ రెసిస్టర్ అనేది తీసేయాలి. సో లోడ్ రెసిస్టర్ తీసేయాలంటే ఏం చేయాలి? ఈ ఉన్న పాయింట్స్ అనేవి ఫస్ట్ తీసేయాలి. లోడ్ రెసిస్టర్ పక్కకు జరిపినప్పుడు మనకు సర్క్యూట్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ లోడ్ రెసిస్టర్ తీసేసినాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, నార్టన్స్ థియరంలో మనకి ఉన్న ఏదైతే ఓపెన్ సర్క్యూట్ ఉందో దాన్ని ఫస్ట్ షార్ట్ చేయాలి. లోడ్ రెసిస్టర్ తీసేసిన తర్వాత ఉన్న నెట్వర్క్ని క్లోజ్ చేయాలి. సో ఇది షార్ట్ సర్క్యూట్ చేయాలి. లోడ్ రెసిస్టర్ తీసేసి షార్ట్ సర్క్యూట్ చేసేయాలి. ఇది సెకండ్ స్టెప్. సో లోడ్ రెసిస్టర్ తీసేసినాం అండ్ షార్ట్ సర్క్యూట్ చేసాం కదా. సో అలా అప్పుడు మనకి సర్క్యూట్ అనేది ఇలా కనిపిస్తుంది. సో దీని లోపల మనకి ఏమవుతుంది? దీని లోపల ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో దీని లోపల ఈ షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత లోడ్ రెసిస్టర్ అని పక్కకు రాసుకుంటే RL = 5 ohms లాస్ట్లో రాసుకుందాం. సో షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత ఈ రెండు రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సిరీస్లో ఉంది కదా. సో సిరీస్లో అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది. సిరీస్లో రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది. సో అప్పుడు మనకి సర్క్యూట్ ఎలా కనిపిస్తుంది? సర్క్యూట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 4 + 6 4 ohms + 6 ohms, బికాస్ సిరీస్లో కదా, రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉంది కాబట్టి రెండు యాడ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? 10 ohms అవుతుంది. సో ఇక్కడ మనకు వాల్యూస్ ఏమున్నాయి? యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ వేసుకుంటే 5 ohms 5 ohms అండ్ ఇక్కడ ఇది 10 ohms, 5 కాదు. ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత? 10 ohms అవుతుంది. సో మనకి వోల్టేజ్ 30 volts +- సో ఇది మన సర్క్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుంది? ఈ టూ రెసిస్టర్స్ అనేవి ఏమవుతుంది? మనకి ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా మనకి ఫార్ములా తెలుసు. ప్యారలల్కి మనకి ఫార్ములా ఏంటి? రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ నథింగ్ బట్ RA × RB / RA + RB. ఇది RA, ఇది RB అనుకుంటే RA × RB / RA + RB నథింగ్ బట్ RA వాల్యూ 10 × 10 / 10 + 10 నథింగ్ బట్ 10 × 10 100 / 10 + 10 నథింగ్ బట్ 20 21s 25s నథింగ్ బట్ 5 ohms. ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత? ఈ ప్యారలల్ రెసిస్టెన్స్కి ఉన్న వాల్యూ ఎంత? అప్పుడు 5 ohms అయింది. సో మనకి సర్క్యూట్ ఎలా కనిపిస్తుంది? సర్క్యూట్ మనకి ఇలా కనిపిస్తుంది.
ఈ ప్యారలల్ తీసేసిన తర్వాత మనకి 5 ohms వాల్యూ వచ్చింది. సో 5 ohms 30 volts సప్లై. సో ఇది మనకి రెసిస్టర్ వాల్యూ. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది మళ్ళీ ఇవి 3 సిరీస్లో ఉన్నాయి. సో ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది 5 + 5 + 5 ఎందుకంటే సిరీస్లో ఉన్నాయి. సో ఆర్ ఈక్వలెంట్ నథింగ్ బట్ 15 ohms అయింది. 15 ohms మనకి రెసిస్టెన్స్ వచ్చింది, ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ ఉంది. దీని లోపల ఈ సర్క్యూట్ లోపల మనకి కరెంట్ అనేది ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. బేసిక్గా ఈ సర్క్యూట్లో ఉన్న కరెంట్ అనేది ఓమ్స్ లా ప్రకారం కరెంట్ ఫార్ములా అయింది V/R. సో ఇక్కడ కూడా సేమ్ V అంటే ఎంత 30 volts 30 ఆర్ నథింగ్ బట్ ఆర్ ఈక్వలెంట్ కదా. సో 15 1s 15 2s 2 amps అనేది మనకు కరెంట్ రావడం జరిగింది. సో మనం ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏం డిస్కస్ చేసాం ఇందాక IN అనేది డిస్కస్ చేసాం. సో IN అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ ISC షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఈ హోల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్లో మనకి ఇక్కడ కరెంట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఉన్న కాంప్లికేటెడ్ సర్క్యూట్ని సింపుల్గా డిజైన్ చేసుకొని దాని తర్వాత కరెంట్ అనేది ఆ సర్క్యూట్ లోపల కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇది నార్మల్ కరెంట్, ఈ సర్క్యూట్ లోపల ఉన్న నార్మల్ కరెంట్. బట్ మనకు కావాల్సింది ఏంది షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇక్కడ ఈ పాత్లో ఉన్న కరెంట్ అనేది మనకు కావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి IN ఆర్ ISC ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ రెసిస్టర్ ఆపోజిట్ టు ది షార్ట్ సర్క్యూట్ లోడ్ రెసిస్టర్ అంటే ఆపోజిట్ రెసిస్టర్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దీని ప్రకారం ఇది అర్థం కావాలంటే ఇందాక ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ చేసిన పాత్లోకి వెళ్తే మనం ఆ నెట్వర్క్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం IN కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే లోడ్ రెసిస్టర్ ఫస్ట్ కనెక్ట్ అయి ఉందో దానికి ఆపోజిట్ ప్యారలల్గా ఉన్న టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ దానికి ప్యారలల్గా ఉన్న రెసిస్టర్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్. టోటల్లో సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది మనం ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటి మనకి కరెంట్ ఎంత వచ్చింది 2 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత ఉంది మనకి 10 ohms బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 4 + 6 + 10. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 2 × 10/20. 2 × 10 నథింగ్ బట్ 20/20 నథింగ్ బట్ టోటల్ వాల్యూ 1 amp అవుతుంది. సో మనకి IN కరెంట్ ఎంత వచ్చింది IN అనేది 1 amp వచ్చింది. ఇది మనకి IN వాల్యూ. సో IN పారామీటర్ మనం ఫైండ్ అవుట్ చేసాము. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి RN ఫైండ్ అవుట్ చేయాలి. IN ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి RN అనేది ఫైండ్ అవుట్ చేయాలి. RN ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఉన్న ఏదైతే మనకి ఇక్కడ ఈ నెట్వర్క్ తీసుకున్నట్టయితే మెయిన్గా చూసుకోవాల్సింది ఇదే నెట్వర్క్. ఇది ఓన్లీ ఫర్ మన నార్మల్ కరెంట్ సర్క్యూట్ లోపల ఎంత కరెంట్ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి సింప్లిఫై చేసాం. సో ఇదంతా మనకి నెట్వర్క్ అవసరం లేదు కాబట్టి ఇదంతా మనం ఎరైజ్ చేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా ఎరైజ్ చేసుకొని IN వాల్యూ ఒక దగ్గర రాసుకుంటే నెక్స్ట్ RN ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇక్కడ IN వాల్యూ ఎంత వచ్చింది IN వాల్యూ 1 amp వచ్చింది. IN = 1 amp. సో IN వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది RN కదా. సో RNకి కూడా సేమ్ ఇదే నెట్వర్క్ తీసుకొని ఉన్న వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు నెట్వర్క్ ఎలా ఉంటుంది షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకి సర్క్యూట్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత కూడా ఓపెన్ సర్క్యూట్ టర్మినల్ షార్ట్ సర్క్యూట్ టర్మినల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి సర్క్యూట్ అనేది ఇలానే కనిపిస్తుంది. షార్ట్ సర్క్యూట్ ఉన్న టర్మినల్ని ఓపెన్ సర్క్యూట్ చేసాం ఎందుకంటే మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ నార్టన్స్ రెసిస్టెన్స్ అయిన థెవెనిన్స్ రెసిస్టెన్స్ అని సేమ్గా మనము ఫైండ్ అవుట్ రెండింటికి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఫైండ్ అవుట్ చేయడం. సో ఇక్కడ మనకి నార్టన్స్ రెసిస్టెన్స్ సేమ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే మనం వాల్యూస్ అని రాసుకుంటే 5 ohms 10 ohms 4 ohms 6 ohms. సో
ఇక్కడ నుంచి మనం నార్టన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి చూసినప్పుడు ఆర్ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎన్ అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, ఈ 3 రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎలా కనిపిస్తున్నాయి, ఈ 3 సిరీస్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రెసిస్టర్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. అండ్ ఈ రెసిస్టర్స్ అనేవి మనకి సిరీస్గా ఉన్నాయి. అర్థం కాలేదు కదా. సో దీన్ని సింపుల్గా ఈ 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా డిజైన్ చేసుకుందాం. సో 5 + 5 నథింగ్ బట్ సిరీస్లో కాబట్టి 10 ohms ఇన్ ప్యారలల్ విత్ సేమ్ 10 ohms and at the same time 10 ohms 4 ohms 6 ohms ఇలా మనకి సర్క్యూట్ అనేది డిజైన్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 సిరీస్లోనే అండ్ ఈ సిరీస్ నెట్వర్క్ అనేది మనకి 10 ohmsకి ప్యారలల్గా ఉంది. సో ఇలా మనకి సర్క్యూట్ అనేది వచ్చింది. సో మనకి సేమ్ మళ్ళీ ప్యారలల్కి ఫార్ములా తెలుసు, RA × RB / RA + RB ఇది ఫార్ములా. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే RA RB అనుకున్నట్టయితే 10 × 10 / 10 + 10 ఇందాక మనకి వాల్యూ ఎంత వచ్చింది, 5 ohms రావడం జరిగింది. సో 5 ohms రావడం జరిగింది. సో ప్యారలల్ నెట్వర్క్కి మళ్ళీ మనం సింప్లిఫై చేసుకోవాలి ఇలా ఉన్న నెట్వర్క్కి. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటికి ప్యారలల్ అప్లై చేసిన తర్వాత మనకి వాల్యూ ఎంత వచ్చింది, 5 ohms వచ్చింది. 5 ohms 4 ohms 6 ohms. సో RN = RN or R equivalent RN = 4 + 5 + 6. ఎందుకంటే ఈ 3 అనేది సిరీస్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ 3 అనేది సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, యాడ్ అవుతాయి, రెసిస్టెన్స్ అనేవి యాడ్ అవుతాయి. 5 + 6 అప్పుడు మనకి వాల్యూ ఎంత అయింది, 5 + 4 9, 9 + 5 9 + 6 15 ohms. సో RN అనేది మనకి 15 ohms రావడం జరిగింది. సో అకార్డింగ్ టు స్టేట్మెంట్ మనకి IN ఫైండ్ అవుట్ చేసాం అండ్ ఎట్ ద సేమ్ టైం RN ఫైండ్ అవుట్ చేసాం. సో RN ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏమన్నాడు అకార్డింగ్ టు స్టేట్మెంట్, ఎన్నైనా ఉండని కరెంట్ వోల్టేజ్ సోర్స్ అనేటి అది మనం కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్గా కన్వర్ట్ చేసుకొని మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము అని చెప్పాడు. సో సేమ్ IN వాల్యూ వచ్చేసింది అండ్ RN వాల్యూ వచ్చింది. సో ఈ 2 వాల్యూస్ని మనం సర్క్యూట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది, అప్పుడు సర్క్యూటు సేమ్ కరెంట్ సోర్స్, కరెంట్ డైరెక్షన్ మెన్షన్ చేయాలి పక్క, ఇన్ ప్యారలల్ విత్ RN అన్నాడు కదా. సో IN వాల్యూ ఎంత మనకి, IN వాల్యూ మనకి 1 amp వచ్చింది, 1 amp. అండ్ RN వాల్యూ ఎంత వచ్చింది, 15 ohms వచ్చింది, 15 ohms. బట్ ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే లోడ్ రెసిస్టర్ తీసేసామో అది యాడ్ చేయాలి. ఎందుకంటే దాంట్లోనే మనం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో అది యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ రెసిస్టర్కి ఇది ప్యారలల్గానే యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టర్మినల్స్ అనేది మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసినప్పుడు సర్క్యూట్ అనేది ఇలా కనిపించింది. సో ఈ నెట్వర్క్ అనేది డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది, RL అనేది యాడ్ అవుతుంది. RL వాల్యూ ఎంత మనకి, RL వాల్యూ 5 ohms. సో ఈ నెట్వర్క్కి మనం మళ్ళీ సింప్లిఫై చేసుకోవాలి. ఈ 2 నెట్వర్క్స్ అనేవి మనకి ప్యారలల్గా ఉన్నాయి. సో అండ్ ఇక్కడ మనకు ఉన్నది IN ఉంది అండ్ RL వచ్చేసింది, RN వచ్చేసింది. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, IL ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఫార్ములా, INకి ఏదైతే మనం IN ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో అదే ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేయాలి. బట్ I ప్లేస్లో IN, ఈ నెట్వర్క్లో మనకి I అనేది లేదు, I ప్లేస్లో ఏమొచ్చింది, IN అనేది వచ్చింది. సో మనకి ఫార్ములా ఏమవుతుంది, IL = IN × ఆపోజిట్, ఈ రెసిస్టర్కున్న ఆపోజిట్ రెసిస్టర్ ఏంది, RN / RN + RL సమ్ ఆఫ్ రెసిస్టెన్స్, ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది, IN అంటే ఏంది 1 × ఇక్కడ RN అంటే ఎంత వాల్యూ 15 / 15 + 5 నథింగ్ బట్ 15/20. 15/20 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 15/20 అంటే నథింగ్ బట్ 0.75 amps అనేది రావడం జరిగింది. ఇలా మనం నార్టన్స్ థియరంలో ఏ నెట్వర్క్నైనా సింపుల్గా దాని లోపల ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు.